ప్రపంచాన్ని కలవరపెడుతున్న అతిపెద్ద అనారోగ్య భూతం క్యాన్సర్ అని, మహిళలకు క్యాన్సర్ అనేది తీవ్ర ఇబ్బందులు పెడుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించి క్యాన్సర్ నుంచి కాపాడేందుకు హెచ్బివి టీకా ఉచితంగా అందజేస్తున్నారని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత చెప్పారు. శ్రీకాకుళం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సర్వైకల్ క్యాన్సర్ కు చెక్ పెట్టడానికి హెచ్బివి టీకా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు ఉచితంగా ఈ టీకాను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వ్యయం చేస్తుందని చెప్పారు. జిల్లాలో 14,036 మందిని ఈ టీకాకు అర్హులుగా గుర్తించారు. బాలికలకు అన్ని రకాల క్యాన్సర్ నుంచి ఈ టీకా రక్షిస్తుందని డాక్టర్ కె అనిత చెప్పారు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను గుర్తించి ఈ టీకా వేస్తున్నామని, 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేసి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10వ తేదీ నుంచి టీకా వేస్తున్నామని చెప్పారు. మరి మన గౌరవ ప్రధానమంత్రి గారు మరి అదే టైంలో వర్చువల్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఆరోగ్య శాఖ మంత్రి గారు మరియు ఇతర మా రాష్ట్ర అధికారులందరూ కలిసి మరి మన ఈ వ్యాక్సిన్ని ఒకేసారి దేశవ్యాప్తంగా మరి వ్యాక్సిన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ వ్యాక్సిన్ని మరి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా వేయటం జరుగుతుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లో వివిధ కారణాలు ఉన్నాయి. అందులో హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ 16 and 18 స్ట్రెయిన్స్ అనేది చాలా ఎక్కువగా కారణం అవటానికి అవకాశం ఉంది. సో ఇది రాకుండా మనం నివారించడానికి హెచ్పివి వైరస్ వలన వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారించడానికి ఈ హెచ్పివి వ్యాక్సిన్ని మనం గవర్నమెంట్ ఉచితంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ హెచ్పివి వ్యాక్సిన్ని 14 సంవత్సరాలు నిండి మరియు 15వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకొని ప్రతి ఆడబిడ్డకు ప్రస్తుతం ఇది సింగిల్ డోస్లో మనం వేయటం జరుగుతుంది. మన జిల్లా వ్యాప్తంగా మనకి 14,000 మంది పిల్లలు మనకి ఈ 14 సంవత్సరాలు నిండిన వారు మనకి జిల్లా వ్యాప్తంగా ఉండటం జరిగింది. వారికి వేయటానికి మనకి 7,000 డోసుల యొక్క వ్యాక్సిన్ మన జిల్లాకి రావటం జరిగింది. అది మనం వ్యాక్సిన్ ఈ నెల 10వ తారీఖున మన జిల్లాలో వ్యాక్సిన్ వేయటం కూడా మనం మొదలు పెట్టడం జరిగింది. మన గౌరవ మరి ఆ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు ఆ రోజు, మరియు అదేవిధంగా మన గౌరవ లోకల్ ఎమ్మెల్యేగా శ్రీగొండ శంకర్ గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో మనం స్టార్ట్ చేయడం జరిగింది. మన గౌరవ జిల్లా మంత్రి గారు కూడా తమ సహకారాన్ని మరి ఈ విషయంలో అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.